మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. గడిచిన 5 రోజులుగా తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమైంది. మనం ఒకసారి చూస్తున్నాం, తమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ సమీపంలో ఉన్నాం. మరికొద్దిసేపట్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ మరికొద్దిసేపట్లో గవర్నర్ కలవనున్నారు. గడిచిన 4 రోజులుగా ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు తమిళనాడులో 118 సీట్లు అవసరం అవుతుండగా 108 సీట్లు సాధించిన టీవీకే అధినేత విజయ్ మరో 10 సీట్లను మద్దతు కూడగట్టడంలో గడిచిన 4 రోజులుగా మల్లగులాలు పడుతున్నారు. ఏఐడిఎంకే, డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మరోవైపు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఈరోజు తమిళనాడు శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన సిపిఐ, సిపిఎం నేతలు 4 స్థానాల్లోనూ, అదేవిధంగా డిఎంకే అలయన్స్లో ఉంటూ పోటీ చేసి విజయం సాధించిన విసికే పార్టీకి సంబంధించిన 2 నేతలు టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో గడిచిన 5 రోజులుగా తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర పడినట్లయింది. గడిచిన 2 రోజులుగా తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో 118 స్థానాలు సాధించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సాధారణ మెజారిటీ మేరకు. కానీ 108 స్థానాలు సాధించిన విజయ్ ఓవైపు, మరోవైపు 59 స్థానాల్లో విజయం సాధించిన డిఎంకే, ఏఐడిఎంకే 47 స్థానాల్లోనూ విజయం సాధించారు. చిన్న పార్టీలైన సిపిఐ, సిపిఎం కావచ్చు, లేకపోతే విసికే, పిఎంకే, డిఎండికే, ఇతర పార్టీలు కూడా కొన్ని స్థానాలు సాధించాయి. కానీ అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని చెప్పి 2 రోజులుగా 2 సార్లు గవర్నర్ను కలిసినప్పటికీ గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీ 118 స్థానాలతో కూడిన జాబితా ఇవ్వాలని 2 సార్లు కరకండిగా చెప్పేయడంతో దానికి సంబంధించి మద్దతు కూడగట్టేందుకు విజయ్ 3 రోజులుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే 2 స్థానాలు సాధించిన సిపిఐ, అదేవిధంగా సిపిఎంతో పాటు విసికే నేతల వద్దకు తమ పార్టీకి సంబంధించిన నాయకులను పంపి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. డిఎంకేతో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం డిఎంకే అధినేత స్టాలిన్తో సమావేశమైన కూటమిలోని పార్టీలు సిపిఐ, సిపిఎం, విసికే సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశము, అదేవిధంగా టీవీకే మద్దతు కోరుతున్న తీరును ఆయనకు వివరించారు. కూటమిలో ఉంటూ విజయం సాధించామని, అది టీవీకేకి మద్దతు ఇచ్చే అంశంపై మీ వ్యక్తిగతమైన విషయం మీ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన తెలియజేశారు. కూటమిలో కొనసాగడం ద్వారా కొంతమేర రాజకీయంగా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని, ఒక్కసారి కోసం కూటమి నుంచి బయటికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో అన్నది మీరు ఒకసారి పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్టాలిన్ సిపిఐ, సిపిఎం, విసికే నేతలకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు టీనగర్లోను, వడపల్లిలోనూ ఉన్న సిపిఐ, సిపిఎం, అదేవిధంగా విసికే పార్టీ కార్యాలయాల్లో ఆ పార్టీ నుంచి గెలుపొందిన శాసనసభ్యులతో పాటు ప్రముఖ నేతలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. నేపథ్యంలోనే టీవీకేకి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీంతో గడిచిన 5 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లయింది. సాయంత్రం 4:30 గంటల సమయంలో టీవీకే అధినేత విజయ్ గవర్నర్ను కలవనున్నారు. గవర్నర్ కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానానికి సంబంధించి స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే 108 స్థానాల్లో విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్
రెండు స్థానాల్లో తాను స్వయంగా పోటీ చేశారు. ఒక స్థానం వదులుకొని మరొక స్థానంలో కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి 107 స్థానాలకు వ్యక్తిగతంగా టీవీకే పార్టీకి సంబంధించి బలం చేకూరింది. అదేవిధంగా డిఎంకే కూటమిలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసి తొలి రోజు నుంచే టీవీకే పార్టీతో విజయ్తో కొనసాగుతోంది. కానీ కాంగ్రెసు టీవీకి 2 కలిపిన 112 స్థానాలు అయితే మరో 6 స్థానాల మద్దతులో తక్కువగా ఉండడంతో ఆ 6 స్థానాల మద్దతు కూడగట్టేందుకు టీవీకే అధినేత విజయ్ సిపిఐ సిపిఎం వీసీకే నేతలతో సమావేశమై సుదీర్ఘంగా 10 సార్లు మంతనాలు జరిపడము, అదేవిధంగా సిపిఐ సిపిఎం అగ్రనేతలు ఢిల్లీతోనూ మాట్లాడడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయాన కలుగజేసుకొని వీసీకే నేత తిరుమావలంతో మాట్లాడడంతో గడిచిన 5 రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడంతో 5 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. సాయంత్రం 4 గంటల సమయంలో టీవీకే అధినేత విజయ్ గవర్నర్ను కలిసిన తర్వాత గతంలో కూడా 2 రోజుల క్రితమే గవర్నర్ చెప్పినట్టు 118 మందితో కూడిన జాబితాను తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన శాసనసభ్యుల మద్దతు, అదేవిధంగా లేఖలను గవర్నర్కు అందజేసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడులో ఏర్పాటు కానుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో మొదటిసారి, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల మేరకు ప్రభుత్వంలో చేరడం ద్వారా మద్దతు కొనసాగిస్తారా లేక బయట నుంచి మద్దతు కొనసాగిస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం ద్వారానే మద్దతు ఇచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వంలో చేరి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి స్థిరత్వం వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పి టీవీకే వర్గాలు భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సివికే పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇచ్చేందుకే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరోవైపు ఎన్నికలకు ముందు కూడా తమతో కలిసి వచ్చే పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని టీవీకే అధినేత విజయ్ ప్రకటించినారు. ఈ నేపథ్యంలోనే కొన్ని పార్టీలు ముందుకు రాకపోయినప్పటికీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులతో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే టీవీకేతో మద్దతు జతగడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే గతంలో ఇప్పటి వరకు తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనట్టే. 2006లో అటు డిఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పటికీ డిఎంకేకి ప్రభుత్వానికి ఏర్పాటుకు అవసరమైన సంఖ్య సాధించలేనప్పటికీ ఆ సమయంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిఎంకే కాంగ్రెస్కు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు. 5 సంవత్సరాల పాటు మైనారిటీ ప్రభుత్వంగానే పూర్తి చేసుకోగలిగింది. అంటే కరుణానిధి 2006 సమయంలో 96 స్థానాలు సాధించినప్పటికీ అప్పుడు 38 స్థానాలతో కాంగ్రెస్ ఉన్నప్పటికీ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం తక్కువ 108 స్థానాలు సాధించినప్పటికీ టీవీకేకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు సంఖ్య లేకపోవడంతోనూ ఇతర ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన శాసనసభ్యుల మద్దతు ఇతర పార్టీలు ఇస్తుండడంతో వారికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా తమిళనాడు చరిత్రలోనే ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ సన్నద్ధమవుతున్నట్లే చెప్పాలి. 4:30 గంటలకు గవర్నర్ కలిసిన తర్వాత మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత తనకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల జాబితా అందజేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎప్పుడు నిర్ణయించుకుంటారా అన్నది సాయంత్రం 4:30 గంటల తర్వాత తెలిసేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.